ఉమ్. అయితే ఇప్పుడు రామ ఉంది. రామ శబ్దం ఏంటిది? ఇక్కడ ఒక సూత్రం వస్తుంది, అక్కడ ఏకారం చేస్తుంది అనమాట. ఓకే, ఏకారం చేసేసి ఏమైపోయింది? అది రామే. ఆమె రామే అయ్యింది. తర్వాత ఇక్కడ సప్తమి సు, సుప్పు. సప్తమి సుప్పులో సు. వచనమైంది. ఆగండి ఆగండి, వారు అడిగేది బహువచనం కదా, సప్తమి బహువచనం. అని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మన శ్రీకాంత్ గారు, చెప్పండి మేడం. ఆ, అక్కడ ఏముండాలని చెప్పాను నేను, అది షకారంగా మారాలంటే ఏమేం కావాలి? ఇన్, ఇంకా ఏంటి? కవర్గం. ఎన్నుకో ఇన్ కు అంటే కవర్గం. ఓకే, అర్థమైందా? ఇన్ అర్థమైంది. అంటే అన్ని అచ్చులు. ఇప్పుడు ఏ అనేది ఏంటిది? అచ్చునా కవర్గంలో ఉన్నదా? అచ్చు, అచ్చు. ఇక్కడ ఎన్నులో ఏంటి? అన్ని అచ్చులు వస్తాయి అందులో. అకారం తప్ప. సో ఇప్పుడు ఆకారం తప్ప, కరెక్ట్. సో ఇప్పుడు ఈ అచ్చులో అది వచ్చేసింది, మనకు కావాల్సింది వచ్చేసింది. ఇప్పుడు ఇది ఏం కావాలి? సకారం ఉమ్? ఈ బహువచనానికి కదా. వచనం అని అవసరం లేదు, మీకు సకారం షకారం గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే ఓకే ఓకే. సో అప్పుడు ఏం కావాలి, అది మీరే చెప్పండి. ఉమ్? నా కావాలన్నా కదా. కాదు, సకారము షకారము. ఏంటి సకారం ఎలా మారాలి? షకారం కావాలి. ఇది మారాలి. రమేషు, సో దానికి రమేష్. కావాలి అంటే ఇగో ఇవి ఉండాలి ప్రథమంలో, అవునా? ఓకే, దానికి పూర్వం అవి ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇది ఏం కావాలి? షా కావాలి. షూ కావాలి. షూ కావాలి. షూ కావాలి, అవునా? షూ కావాలి. సో ఇప్పుడు ఏంటి? రామేషు వచ్చిందా? ఓకే. ఇప్పుడు లత ఉంది. లత చూడండి. లతాసు ఆగండి లతాసు. ఆగండి ఆగండి, వారికి ఆలోచించనివ్వండి. ఓకే, సో ఆన్సర్ ఇవ్వద్దు మీరు ఎవ్వరు కూడా, ఆలోచించనివ్వండి కొంచెం. ఓకే, సో లతా సు. ఇప్పుడు ఏముండాలన్నాం? దానికి పూర్వము, సకారానికి పూర్వం ఏముండాలి? షకారం ఉండాలని చెప్పాను. కాదు, కాదు, ఎన్నుకో. ఇంకో 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 ఆ, తర్వాత కు అంటే కో అంటే కో అని వారు సూత్రం చెప్తున్నారు. ఇన్ ప్రత్యాహారము, కు అంటే కవర్గం. ఓకే. సో ఇప్పుడు మనకేముంది ఇక్కడ? సకారానికి అకారం. పూర్వం ఏముంది? సకారానికి ఆ అకారం ఉంది. దీర్ఘాకారం ఉంది. ఆగండి. సో మీకు మ్యూట్ పెట్టేస్తా మరి నేను ఇక. శ్రీకాంత్ గారు చెప్పండి, ఏముంది అక్కడ? ఆకారం ఉంది, దీర్ఘాకారం ఉంది. ఆకారం ఉంది. సో ఇప్పుడు ఈ ఆకారం ఉందా మన దాంట్లో? ఇక్కడ సూత్రం ఇక్కడ పైన దాంట్లో వీటిల్లో లేదు. లేదు. కాబట్టి సు షాగా షూగా మారుతుందా? మారదు. మారదు. మీరు చెప్పకండి అమ్మా, వాయన చెప్పని మీరు మనసులో అనుకోండి. మ్యూట్ పెట్టేసుకొని చేసుకోండి అమ్మా, గట్టిగా చెప్పండి మీరు ఇప్పుడు. ఓకే. అది మారదండి. మారదు, అదండి కదా. సో ఏంటి మనకి ప్రత్యేకంగా ఏముండాలి ఇక్కడ? అచ్చులన్నీ. తర్వాత ఏమొస్తుంది? యా, హయా వరట్ లాంటి వరకు వస్తుంది అనమాట. అనా అంటే ఓకే. ఎక్కడ వస్తుంది? హా, హకారము, యకారము, తర్వాత హయ వరట్, తర్వాత లా, అవునా? హయ వరట్ లాన్ అంటే ఏమి? ఈ 5 అక్షరాలు, అవునా? అచ్చులన్నీ అకారాన్ని వదిలేసి ఇవన్నీ 5 అక్షరాలు, అది ఇన్ అన్నమాట. ఇన్ ప్రత్యాహారం. ఓకేనా? వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఈ సకారం అనేది ఎలా మారుతుంది? షకారం అవుతుంది. షకారంగా మారుతుంది. అర్థమైందా? మళ్ళీ అర్థమైంది. ఇప్పుడు ఇది ఒకటి ఇన్ని గురించే మీకు అర్థమైంది ఇప్పటివరకు. సో ఇప్పుడు కు అన్నాము. కు అంటే ఏంటి? ఉమ్? కవర్గము. కవర్గం. కవర్గం అంటే ఏమేమి వస్తాయి? క, ఖ. క, ఇవన్నీ కూడా ఖ. హల్తో తీసుకోవాలి, ప్రతి లెటర్ కూడా అన్ని హల్తో. అవును, హలంతాలే. హల్ అంతం కాదు, అంతం కాదు, ఏమనాలి? హల్. హల్. ఘ, గ, తర్వాత ఇంగ. నంగ. ఈ 5 అంటే మొత్తం ఎన్ని అయ్యాయి? 5. ఇవి 5. సో ఈ పైన 5 10, తర్వాత ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవి దీంట్లో ఒక అచ్చులు ఎన్ని ఉన్నాయి మొత్తం? 13లో నుంచి ఒకటి తీసేయండి. 12. 12. 12 + 10 22 అయితే 22 వర్ణాలు సకారానికి పూర్వం ఉంటే ఏమైతుంది? ఈ సకారము షకారంగా మారుతుంది. ఓహో. ఓకేనా? ఓకే ఓకే. యా. సో దీన్ని ఏమంటాము? ఆదేశ ప్రత్యయయోహో.
ఏమంటాం దీన్ని? ఆదేశ ప్రత్యయ యోహో. ఇదేం చెప్తుంది? ఆదేశంగా ఉండాలి. ఎవరు ఉండాలి? సకారం ఉండాలి. ఓకే, లేదా ఒక ప్రత్యయం యొక్క అవయవం అన్నా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనము సుప్ అన్నాము. ఈ మళ్ళీ సుప్పులో చెప్పండి మన్నే, మళ్ళీ చెప్పండి మన్నే. చెప్తా వినండి వినండి. సో ఇప్పుడు ఇది ఆదేశ రూపంగా అన్న రావాలి. ఓకే, ఒకదానికి ఏదైతే ఉందో అది పోయి ఇది రావాలి, సకారం రావాలి. అట్లా వచ్చిందా ఇప్పుడు మనకి? వచ్చింది. రాలేదు, రాలేదు. ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇది లేదు. సుప్పు ప్రత్యయం ఇది. ఓకే ఓకే, సారీ సారీ. అవును. ఓకే, ఆ ప్రత్యయం. ఓకే. ప్రత్యయములో ఒక అవయవం. అవయవం అంటే ఏంటి? ఇప్పుడు ఒక చెట్టు ఉంటది. చెట్టు యొక్క అవయవాలు ఏమేమి? కాండము, వేరు, అవునా, ఆకులు, కొమ్మలు. ఇవన్నీ వస్తాయా? బొమ్మలు పువ్వులు, అవన్నీ. కాయలు, అవునా, ఇవన్నీ వస్తాయి. అట్లాగే ఇది ఒక ప్రత్యయం అన్నాము. ప్రత్యయంలో ఏమేమి ఉంటాయి అవయవాలు? అక్కడ ఏమున్నాయి? స్, ఉ, స్. ప్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రత్యయం యొక్క అవయవాలు. అవునా? ఆ, ఉమ్. అంటే ఇప్పుడు సకారం ఒక అవయవమేనా? అది అవును, అవయవమే. అవయవమే. అమ్మ. కాబట్టి ఇప్పుడు ఈ సూత్రం పనిచేస్తుందా? చేయాలి. చెయ్యాలి, అంతేనా? ఉత్తమం. అంతే. సో చేసింది, ఇది చేసింది అంటే ఇంకా ముందుకెళ్తాం. అందులో ఏం చెప్పారు మరి? ఈ సకారం ఫస్ట్ ఆదేశ రూపంగా ఉందా, ప్రత్యయం యొక్క అవయవంగా ఉందా? ఉంది అంటే ముందుకెళ్ళాలి. అప్పుడు ఏం చెప్తారు ముందుకెళ్తే? ఇణకో. ఏమంటారు అక్కడ? ఇణకు అంటే ఏంటి? ఇన్ ప్రత్యాహార వర్ణం ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఈ సకారానికి పూర్వం. బ్రౌన్లో ఉంది. ఓకేనా? సకారానికి పూర్వం ఏముండాలి? ఇన్ ప్రత్యాహార వర్ణం ఉండాలి, లేదా ఏముండాలి? కవర్గం ఉండాలి. కవర్గము ఉండాలి. సో అప్పుడు ఈ సకారం ఏమైతుంది? షకారం అవుతుంది. షకారం అవుతుంది. మొత్తం ఎన్ని వర్ణాలు? 22. అవునండి. అవును. కాదనమాట. 22 వర్ణాలలో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఈ సకారం షకారంగా మారుతుంది. ఈ 22 వర్ణాలు కాకుండా వేరే వర్ణాలు వస్తే ఈ సకారం అలాగే ఉంటుంది. ఓకేనా? అందుకనేమో మెజారిటీ శాతం వస్తుంది మన దీంట్లో, ఆ, సప్తమి బహువచనం కదా. ఒక డౌట్ అండి. ఉమ్. అదే స్వరాలు 13లో ఆ రెండు తీసేయాలి కదా, అట్లా ఒక మొత్తం ఎన్ని అంటే అది దీర్ఘాలు కూడా కౌంట్ చేసి 13 అన్నారా మీరు? యాక్చువల్ గా అవును. 13 కదా మొత్తము. దానిలో రెండు తీయాలి. ఆ రెండు రెండు తీసేయండి. తీయాలి. మీరు దీర్ఘాలు పెట్టుకుంటే నాది 2 తీసేస్తే అప్పుడు ఎంత? 21 మొత్తం. 21 వస్తుంది. 21. ఓకేనా? సరే. మొత్తం. సో అర్థమైందా శ్రీకాంత్ గారు? అర్థమైంది, అర్థమైంది. ఓకే. ఇది ఒక్కసారి మళ్ళీ వినండి, ఒకవేళ అర్థం కాకపోతే కనుక. వింటే మీకు కొంచెం క్లియర్ అయిపోతుంది ఆ డౌట్ కూడా కదా. ఓకే, సో ఇప్పుడు రాసుకుంటారా లేకపోతే రాయడం వద్దా? నేనే చెప్పానా? ఓకే, ఇక్కడ చూడండి, మీరు నేర్చుకున్న సూత్రం ఒకటి వచ్చింది. ఇంకోటి ఏంటది? చయోహ ద్వితీయాహ. వార్తికమా సూత్రమా? ఇది తొందరగా. వార్తికం. వార్తికం. ఏమన్నారు ఇక్కడ? చయో ద్వితీయాహ శరి పౌష్కరసాదేహ ఇతి వాచ్యం. అవునా? కరెక్టేనా నేను చదివింది ఇప్పుడు? దేహే అన్నాను. పౌష్కరద. ఈ రేఫ ఏమైపోతుంది? విసర్గ. అవునా? పౌష్కర సాదేహే ఇది వాచ్యం. అంటే ఏమంటున్నారు ఇక్కడ? చై ప్రత్యాహార వర్ణము తర్వాత అది ఏమొస్తుంది? చై ప్రత్యాహార వర్ణానికి ద్వితీయ వర్ణం వస్తుంది. అంటే చా ఉంటే ఏమవుతుంది? ఛ. చాకి ద్వితీయ వర్ణం ఏంటి? ఛ. ఇలా కావాలంటే ఏముండాలి? షర్పరంగా ఉండాలి, అంతే. అది ఏంటి? పౌష్కరసాదేహే అంటే ఏంటి? ఈ పౌష్కరస అనే మహర్షి చెప్పినటువంటి విషయము. మరి ఆయన ఏం చెప్పారు? వికల్పంగా. వారి యొక్క భావన ఏంటన్నమాట ఇక్కడ? వికల్పము. అర్థమైందా? అర్థమైందా? చై ప్రత్యాహారము. చై ప్రత్యాహారంలో ఏమొస్తాయండి? చై ప్రత్యాహారం. ఏమొస్తాయి? చటతౌ చటతౌ కపై. చటతౌ కపై అంతే. చటతౌ కపై అంతే. చటతౌ కపై అంటే ఏంటి? వర్గ ప్రథమ. వర్గ ప్రథమ. వర్గ ప్రథమాలు ఉంటే ఏమైతుంది? వర్గ ద్వితీయ అవుతుంది. ఎప్పుడైతుంది? షర్పరంగా ఉంటే. అవునా? సో వారి యొక్క భావన ఏంటిది? ఇది వికల్పంగా. అర్థమేనా? సో మరి వికల్పం లేకపోతే ఏమైపోతుంది అంటే ఈ చెయ్యికి చెయ్యే ఉంటది, అంతే. ఇంకా
అవునా? అది ఏదైతే వచ్చిందో అదే ఉంటుంది రూపం. దానికి ఇంకా ఈ ద్వితీయగా మార్చుకోము, అంతే ఉంటుంది. అర్థమైందా? చాగానే ఉంటుంది. ఉమ్, అంతే. ఓకే. సో ఇప్పుడు చూడండి, ప్రాంగ్ షేతే. ప్రాంగ్ అంటే ఏంటి? ఈస్ట్. ఇదంటే ఒక దిశ, రాంగ్. దిశను సూచించేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ పదాంత ఏమన్నారు? ఇక్కడ పదాంతం గకారస్య కుక్కాగమ భవతి. ఓకే ఓకే. ఇప్పుడు ప్రాంగ్ ప్లస్ షేతే ఉంది, అవునా? ఈ ప్రాంగ్ శబ్దం ఏదైతే ఉందో అది ప్రథమ ఏకవచన రూపం. అది ఎప్పుడైతే మీరు హలంతం తీసుకుంటారో హలంతాలకి ప్రథమ ఏకవచనం ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఏదైతే శబ్దం ఉంటుందో అది దానిలాగే ఉంటుంది. జగత్ అనే శబ్దం తీసుకుంటే ఏమైంది? జగత్. జగత్ అనే ఉంటుంది. జలముచ్చు తీసుకుంటే జలముచ్చు. జలముచ్చే ఉంటుంది. మాచ్చు తీసుకుంటే అదే ఉంటుంది. అదే ఉంటుంది. అర్థమవుతుందా? సో అదనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటి? ప్రాంగ్. ప్రాంగ్ తీసుకుంటే ఏముంది? ప్రథమ ఏకవచనం ఏంటి? అదే. ప్రాంగ్. అదే ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి పద సంజ్ఞ వచ్చిందా లేదా? పదం అయ్యిందా లేదా? ఇప్పుడు మనకి కుక్టుక్షరి చెప్పామా? అది పదంగా ఉండాలన్నమాట. అర్థమైందా? పదంగా ఉన్నప్పుడే పనిచేస్తుంది అది. ఓకే. సో ఇప్పుడు ఇది ప్రాంగ్. ఓకే. సో అదొక పదం అయిపోయింది. తర్వాత షేతే. ఓకేనా? పదానికి చివరిగా గకారం ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది? గకారం చివరిగా ఉంటే ఇక్కడ ఆగమం ఎవరు వస్తారు? క్షర ప్రత్యాహారం పరంగా ఉంటే కుక్ వస్తుంది, అవునా? కుక్కులో మిగిలింది ఏంటి? క్. అనుబంధ లోపం చేస్తే ఇత్ సంజలు తీసేస్తే ఏం మిగిలింది అక్కడ? కకారము ఉచ్చారణార్థము, కకారము ఇత్ సంజ కదా. సో క్ అనేది మిగిలింది, కకారం మిగిలింది, అవునా? సో కకారం మిగిలిన తర్వాత అప్పుడు ప్రాంగ్ ప్లస్ క్ ప్లస్ షేతే, అవునా? ఇప్పుడు మనకి షర్ర వచ్చింది ఇక్కడ, అవునా? ఇది ప్రథమ వర్గ ప్రథమ ఉంది. అది అంటే ఏంటి? వర్గ ప్రథమ ఏంటి? చెయ్యు, అవునా? చెయ్యి ప్రత్యాహారం. తర్వాత షేతే అంటే షకారం ఏంటిది? షర్. షర్ పరంగా ఉంది. సో అప్పుడు ఏం కావాలి? ద్వితీయ కావాలి, వర్గ ద్వితీయ రావాలి. అంటే ఏంటి? అది చకార చెయ్యి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏంటి ఇక్కడ? కా. ఈ కా అనేది ఎలాగా మారుతుంది? ఖాగా మారుతుంది, అవునా? అంటే ఇది దీనితో ఒకటి వస్తుంది, దీనితో ఒక రూపం వస్తుంది, అవునా? వికల్పం కదా. సో అంటే ప్రాంగ్ క్ షేతే లేదంటే ప్రాంగ్ ఖ షేతే. అర్థమైందా? ఏంటి? వికల్పం కాబట్టి. ప్రాంగ్ వినండి, క్ షేతే ఇలాగే చేస్తాము. లేదా ఈ రెండవది తీసుకుంటే ఏమైంది? ప్రాంగ్ ఖ షేతే వచ్చిందనమాట. అర్థమైందా? ఇక్కడ దీర్ఘం పెట్టలేదమ్మా, ప్రా పక్కన దీర్ఘం రాయలేదు. పెట్టలేదా? ప్రాంగ్ దీర్ఘం పెట్టాలి. అవునవును. సో ప్రాంగ్ క్ షేతే, తర్వాత ప్రాంగ్ ఖ షేతే. అర్థమైందా? సో ఇది వికల్పం, అవునా? ఏది వికల్పము? చైతో వచ్చింది వికల్పం. చయోహో ద్వితీయాః శరి పౌష్కరతాదేహ ఇతి వాచ్యం. ఏంటది? ప్రాంగ్ క్ షేతే అల్ప ప్రాణంతో వచ్చింది వికల్పం. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఖరిచా చేయమని చెప్పారా? ఎప్పుడైతే నువ్వు ద్వితీయ తీసుకుంటావో అప్పుడు ఖరిచా చేయమన్నామా? చేస్తామా చేయమా? చేయాలి. చెయ్యొద్దు అని చెప్పారు అక్కడ. ఎందుకు చెప్పారు? వార్తికం చెప్పినప్పుడు చెయ్యొద్దు అన్నారు కదా. అదే. సో అక్కడ ఖరిచ ప్రవర్తిస్తుంటే అది నిషేధం అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు చాలా మట్టుకు అర్థమైంది కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నట్టున్నారు రూపసిద్ధులకి. అది. సో ఇక్కడ మనకి ఏం తీసుకొచ్చాం? ఇక్కడ జ్ఞోహ కుక్టుక్షరిలో ఎలా పేరు చేసాం వాటిని? ఏ సూత్రంతో? యథాసంఖ్యం అనుదేశ సమానా. సో ఇప్పుడు కుక్ ఎక్కడ వస్తుంది, టుక్ ఎక్కడ వస్తుంది అనడానికి ఏది తీసుకున్నాము? యథాసంఖ్యం అనుదేశం. కుక్కు ఎక్కడ పెట్టాలి? అదే ఇక్కడ పెట్టాలి, అంతంలో పెట్టాలి. అదే ఏం సూత్రం? ఆద్యాంతో టకితౌ. టకితౌ. సో అది ఎలాంటి సూత్రం? అది
అదంతో టకితో ఎలాంటి సూత్రం? అది పరిభాషా సూత్రం. ఏంటిది? పరిభాషా సూత్రం. పరిభాషా సూత్రం. ఉత్తమం. పరిభాషా సూత్రం. సో పరిభాషా సూత్రం. ఇంకా ఇప్పుడు యథాసంఖ్యం అనేది అనువృత్తి సూత్రమా? అది కూడా పరిభాషా సూత్రమే. ఏంటది? పరిభాష. పరిభాష అంటే ఏంటి? దేనికి ఎలా చెయ్యాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేదే పరిభాషా సూత్రం. ఓకేనా? అర్థమైందా? ఉమ్. సో ఇప్పుడు కుక్ ఉంది, టుక్ ఉంది. దేనికి ఏం పెట్టాలి? ఇప్పుడు ఇంగ ఉంది, తర్వాత అణు ఉంది కదా. సో ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండిటికి కుక్ ఉంది, టుక్ ఉంది. దేనికి ఏం చెయ్యాలి అనేది ఎవరు చెప్పారు మనకి? పరిభాషా సూత్రం చెప్పారు. యథాసంఖ్యం. పరిభాషా సూత్రం యథాసంఖ్యం అనేది ఏంటి మరి? పరిభాషా సూత్రం. ఇట్లా గకారానికి కుక్ తీసుకో, నకారానికి టుక్ తీసుకో అని చెప్పింది. యథాసంఖ్యం. నువ్వు ఏది మొదలుగా రాసావో దానికి అదే మొదలుగా తీసుకో, ఏది సెకండ్ గా ఉందో దానికి అదే సెకండ్ది తీసుకో అని చెప్పింది. ఓకేనా? సో వాటిని ఏమంటాము? పరిభాషా సూత్రాలు అంటాం. ఓకేనా? ఓకే అమ్మా. సో అదండి. అర్థమైంది అందరికి ఈరోజు? అర్థమైందమ్మా. సూత్రాలు మళ్ళా ఆ, నేను పంపిస్తాను మీకు రాసి. ఓకే. సో ఇప్పుడు సూత్రాలు చదువుకుందాము. ఓకే. రెండవ పాదములో ఉన్నాం కదా. సూత్రం నేను రెండవ పదంలో ఉన్నాం. రెండో పాదం ప్రారంభం. మొదటి పాదం అంతా అందరికి కొంచెం అంటే చూసుకుంటూ చదవగలరు కదా అందరికి? వచ్చేసిందా? ఓకే. చూసి రెండవ చదవడమే భాగంలో మాని. ఈ 5 చదివాము, కానీ మళ్ళీ ఒక్కసారి చదువుదాం. ఓకేనా? ముని గారు మీరే స్టార్ట్ చేయండి. ఒకసారి మీరు చెప్తే నేను చదువుతామ్మా. ఓకే. సో గాంగుటాదిభ్యో ఞనింగిత్. గాంగటాదిభ్యో నింగిత్. రెండు సార్లు. గాంగటాదిభ్యో నింగిత్. గాంకు అని చెప్పాలి కదా మాని. గాంకుని చెప్పాలి. గాంగుటాదిభ్యో నింగిత్. విజయిట్. 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 విభాషోర్ణోః. 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 సార్వధాతుకమపిత్. 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 అసంయోగాల్లిట్ కిత్. అసంయోగాల్లిట్ కిత్. అసంయోగాల్లిట్ కిత్. ఉత్తమం. ఓకే. ఇంకా నేను చెప్తాను మేడం అమ్మా పోవాలని. నేను లెఫ్ట్ అవుతున్నా మరి. సరే అండి. నమస్తే. చెప్పండి అమ్మా. నమస్తే. శారద గారు. గాంగుటాదిభ్యో నిండిత్. గాంకుటాదిభ్యో నిండిత్. విజయిట్. 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 విభాషోర్ణోః. విభాషోర్ణోః. సార్వధాతుకమపిత్. సార్వధాతుకమపిత్. అసంయోగాలిట్ కిత్. అసంయోగాలిట్ కిత్. ఉత్తమం. నమస్కారం మహోదయ. నమస్తే అమ్మా. ఐ విల్ గో మేడం. సరే అమ్మా. సరే నమస్తే అమ్మా. నేను ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళు ఫస్ట్ చెప్పేసేయండి. నేను చెప్తాను. చెప్పండి అమ్మా. గాంగుటాదిభ్యో నింగిత్. గాంగుటాదిభ్యో నింగిత్. విజయిట్. విజయిట్. విభాషోర్ణోః. విభాషోర్ణోః. సార్వధాతుకమపిత్. సార్వధాతుకమపిత్. అసంయోగాల్లిట్ కిత్. అసంయోగాల్లిట్ కిత్. ఉత్తమం. సో ఇప్పుడు మనము లాస్ట్ వాటికి కొంచెం నేను చెప్పనా మాని. చెప్పండి. ఒక్క నిమిషం. అది స్ట్రెస్ చేస్తున్నాం ఎందుకంటే అది ప్రొనౌన్సియేషన్ లో కరెక్ట్ గా రావాలి, అది వినిపించాలి. అందుకనే మనం అలా చెప్పుకుంటున్నాం. మీకు అంతా వచ్చేసాక మరి అంతగా చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు అలాగే చదవాలి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్ గా చెప్పారు. ఓకేనా? అలాగే. యా. మీరండి ఉమాసుందరి గారు చెప్పండి. గాంకుటాదిభ్యో ఇణింగిత్. గాంకుటాదిభ్యో ఇణింగిత్. విజయిట్. విజయిట్. విభాషోర్ణోః. విభాషోర్ణోః. సార్వధాతుకమపిత్.
సార్వధాతుకమపిత్ అసంయోగాల్లిట్ కిత్ అసంయోగాల్లిట్ కిత్. ఉత్తమం. ఇంకా ధన్యవాదాలు. నేను చెప్తాను చెప్పండి. కృష్ణ. ఆ, గాంగుటాదిభ్యో ణింగిత్ గాంగుటాదిభ్యో ణింగిత్ ఉమ్. విజయిత్ విజయిత్ విభాషణోర్ణోః విభాషణోర్ణోః మళ్ళీ చెప్పరా ఇది? విభాషోర్ణోః ఉమ్, విభాషోర్ణోః ఉమ్, సార్వధాతుకమపిత్ ఉమ్, సార్వధాతుకమపిత్ ఉమ్, అసంయోగాలిట్ కిత్ ఉమ్. అసంయోగాలిట్ కిత్. ఉత్తమం అండి, ధన్యవాదాలు. నేను ఇంకా చెప్తానమ్మా. చెప్పండి మూర్తి గారు. గాంగుటాదిభ్యో నింగిత్ ఉమ్. గాంగుటాదిభ్యో నింగిత్ విజయిత్ గాంగుటాదిభ్యో విజయిత్ నింగిత్. నింగిత్ యణి విజయ్ యణి. నింగిత్ ఉత్తమం. నింగిత్ ఉమ్, విజయిత్ విజయిత్ విభాషోర్ణోః సార్వధాతుకమపిత్ సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్ అసంయోగాలిట్ కిత్. ఉత్తమం. యా, ఇంకా నేను చదువుతానండి. చెప్పండి. గాంగుటాదిభ్యో ఉమ్. నీత్ ఇది యణింగిత్ అని చదవాలి. యణి. గాంగుటాదిభ్యో ణింగిత్ య అని చెప్పుకుంటా. య దీనికి పైన అది ఓకే. అణ యణి. గాంగుటాదిభ్యో ఇణిత్ యణింగిత్. యణింగ్ ఇణింగిత్. ఇన్ ఓకే గిత్. ఓకే. గాంగుటాదిభ్యో ఇణింగిత్ అది ఉత్తమం. గాంగుటాభ్యో ఇణింగిత్ ఉమ్, విజయిట్ ఉమ్, విజయిట్ ఉమ్. విభాషోర్ణో షోర్ణోః. విభాషోర్ణోః ఉమ్, ఉమ్, సార్వధాతుకమపిత్ ఉమ్, సార్వధాతుకమపిత్ ఉమ్, అపిత్ ఉమ్. అసంయోగాలిట్ కిత్ ఉత్తమం. యా, అసంయోగాలిట్ చెప్పండి చెప్పండి. గాంకుటాదిభ్యో ఇణింగిత్ విజయిత్ విభాషోర్ణోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కృత్. ఉత్తమం. ఉత్తమం. నేను చెప్తాను ఇప్పుడు. చెప్పండి అమ్మా. గాంగుటాదిభ్యో ఇణింగిత్ ఉమ్, గాంగుటాదిభ్యో ఇణింగిత్ ఉమ్, విజయిత్ విజయిత్ విభాషోర్ణోః సార్వధాతుకమపిత్ సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్ అసంయోగాలిట్ కిత్. ఉత్తమం. సో ఇక్కడ మనకి ఏం లకారం వచ్చింది? లిట్ కదా. ఉమ్. ఇంకా ఇక్కడ ఏమొచ్చిందండి? లా లా రెండు వచ్చినాయి. అంటే ఏంటది? సంయోగ. ఏమంటున్నాం అక్కడ? అది విడదీస్తే ఏమవుతుంది? అది అక్కడ ఏమొస్తుంది? ఏ లెటర్ వస్తుంది? అదే అసంయోగాల్ లకారమే వస్తుంది. యోగాత్ తకారం. తోర్లి. తోర్లి. ఉత్తమం. అసంయోగాత్ లిట్ కిత్ అన్నమాట. ఓకే, ఉత్తమం. చెప్పండి. యా, మాన్య నమస్తే. నమస్తే అండి. గాంకుటాదిభ్యో ఇణింగిత్ ఏమైంది? గాంకుటాదిభ్యో ఇణింగిత్ గాంకుటాదిభ్యో ఇణింగిత్. సారీ, అది ఒక్క నిమిషం. గాంకుటాదిభ్యో ఇణింగిత్ గాంకుటాదిభ్యో ఇణింగిత్ విజయిత్ విజయిత్ విభాషోర్ణోః సార్వధాతుకమపిత్ సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్ అసంయోగాలిట్ కిత్. ఉత్తమం. ఉత్తమం.
యా ఇంకా మహోదయ నేను చెప్తాను మహోదయ. చెప్పండి. యా గాంగు గాంకు కుట చేస్తాను. గాంకుటాదిభ్యో 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 ఇనింగిత్. ఓకే, గాంకుటాదిభ్యో ఇనింగిత్. మళ్ళీ చెప్పండి. గాంకుటాదిభ్యో ఇనింగిత్. గాంగుటాదిభ్యో ఇనింగిత్ విజయిట్ విభాషోర్నోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్. ధన్యవాదాలు. యా ఇంకా నేను చెప్తాను మేడం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే. గాంగుటాదిభ్యో ఇణింగిత్ విజయిట్ విభాషోర్నోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్. ధన్యవాదం మేడం. ధన్యవాదం. చెప్తాను మేడం, నేను వెళ్తున్నానండి. నమస్తే అండి. యా నమస్తే కవిత గారు, నేను చెప్తానండి. చెప్పండి. గాంకుటాదిభ్యో గిణింగిత్ గాంకుటాదిభ్యో ఇణింగిత్ విజయిట్ విభాషోర్నోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్. యా చెప్పండి అమ్మా. వర్ధనమ్మ గారా? చెప్పండి. గాంగుటాదిభ్యో ఇణింగిత్ విజయిట్ విభాషోర్నోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్. జస్ట్ గాంకు కు అనండి అందరూ. గాంకుటాదిభ్యో ఇణింగిత్. అంతే అమ్మా, కరెక్ట్ చెప్పారు. ధన్యవాదాలమ్మా. నేను చదవనా మహోదయ? చదవండి అనంత లక్ష్మి గారు. గాంకుటాదిభ్యో ఇణింగిత్ విజయిట్ విభాషోర్నోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. నమస్తే. ఇది యాక్చువల్గా మీరందరూ మీకు మంచి ఉదయం సమయం కాబట్టి ఇది చదువుతుంటే మంచి ప్రాణాయామం అవుతుంది మీకు. అవును మాన్య. సో కూడా అవునండి. యా అందరూ చెప్పేస్తారా? లేదు, చెప్పండి బాబు గారు, చెప్పండి. గాంకుటాదిభ్యో గిణింగిత్ విజయిట్ విభాషోర్నోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్. ఉత్తమం. ఇక్కడ విజ్ అన్నట్టున్నారు. విజయిట్. ఉత్తమం. ధన్యవాదాలండి. ఇంకెవరైనా చెప్తారా? సుబ్బలక్ష్మి గారు మీరు చెప్పేది ఉంటే చెప్పండి. అదే నేను చెప్తామని. యా చెప్పండి. గాంకుటాదిభ్యో విజయిట్ విభాషోర్నోః సార్వధాతుకమపిత్ అసంయోగాలిట్ కిత్. ఉత్తమం. యా ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తానండి. చెప్పండి.
గాంగుటా గాంగుటాది గాంకుటాదిభ్యో గాంగుటాదిభ్యో ఇణింగిత్. ఇణింగిత్ ఆ, గాంగుటాదిభ్యో ఇణింగిత్ కు. విజయిత్ ఉమ్, విభాషణో విభాషో విభాషణోర్నోహో విభాషోర్నోహో అంటే విభాషోర్నోహో సో ఇక్కడ మనకి సర్వధా చెప్పండి చెప్పండి. సార్వధాతుకమపిత్ ఉమ్, సార్వధాతుకమపిత్ ఉమ్, అసంయోగ లిట్ కిత్. ఉమ్, ఉత్తమం. ధన్యవాదాలు. ఉత్తమం. ఇక్కడ ఇందులో ఏమని కనిపిస్తుంది? మనం నేర్చుకున్న ఒక శబ్దం వచ్చింది అందులో, ఒక పదం. ఏంటిది? విభాష. విభాష. విభాష అంటే ఏంటి? వైకల్పికము. వా అనే అర్థము అన్యతరస్య. వికల్పం కదా. సో వికల్పం అన్నమాట. వికల్పం అంటే ఏంటి? 2 రూపాలు వస్తాయి కదా. సో అంటే ఏంటి? విభాషోహో ణోహో. ణోహో అంటే ఏంటి? నిత్యగా, నిత్య అన్నమాట, నిత్యపరంగా ఉంటే. ఓకే. సో అదేమవుతుంది అనేది ఇంకా అనువృత్తిలో తెలుస్తుంది అన్నమాట కదా. ఇక్కడ పరం కాదేమో, నోహో అంటే మనకి షష్ఠి వస్తుందేమో కదా మేడం, కాదా? నోహో నోహో నీకి నీకేంటి? అవును, అంటే పరం కాదు వికారం. కదా, షష్ఠి హరి. విభక్తి. ఆ? నో అంటే ఏంటి? షష్ఠినే కదా. షష్ఠినా సప్తమినా? నవ్వు అంటే షష్ఠి సప్తమి. సప్తమి రెండిట్లో కూడా ద్వివచనం. ద్వివచనంలో వస్తుంది కదా. షష్ఠి సప్తమి రెండిట్లో ద్వివచనం వస్తుంది. ఓహో. అవునవును, ద్వివచనంలో వచ్చింది అది. ద్వివచనం. అవునమ్మా, షష్ఠిలో సప్తమిలో ద్వివచనంలో వస్తుంది అది. హరి హరియోహో అని వస్తుందా అట్లా. రామః రామయోహో. సో నిత్య అన్నమాట. ఇది నిత్యపరంగా ఉంటాయి. నిత్య. ఇంకా ఇంకేంటిది? ఇక్కడ విభాషకి పూర్వం ఇంకేమైనా ఉంటుంది అది. సో అదనమాట. విభాషోహో ఇచ్చారు. సో విభాషోహో నోహో 2 ఉన్నాయి. ఓకే. ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయి? అవి సప్తమిలో ఉన్నాయి. సప్తమి పరం కాబట్టి సప్తమిలో ఉన్నాయి. అంటే విభాష వికల్పంగా నోహో నిత్యపరంగా ఉంటే ఒకటి వస్తుంది అన్నమాట. అర్థమేనా? వికల్పంగా నిత్యపరంగా ఉంటే. కవిత అమ్మా చెప్పండి. అహం పఠామి వా? యా యా అనేది వచ్చేస్తుంది. అవశ్యం. ఏక నిమిషం. ధన్యస్మి. గాంగుటాదిభ్యో అని చెప్పమా? అర్థం కాలేదు. గాంగుటాదిభ్యో అని ఒకసారి ప్రొనౌన్సియేషన్ చెప్పండి. అమ్మా అదేంటి? ఉమా సుందరి గారు మీరు చెప్తారా వారికి? కొంచెం ఫస్ట్ కొంచెం కొంచెం విడదీసి చెప్పండి. గాంకుటాదిభ్యో ఇణింగిత్. ఇంతవరకు గాంకుటాదిభ్యో గాంకుటాదిభ్యో గాంగుటాదిభ్యో గాంకుటాదిభ్యో ఇణింగిత్ 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 గాంకుటాదిభ్యో ఇణింగిత్ గాంకుటాదిభ్యో ఇణింగిత్ విజయిత్ విజయిత్ విభాషోర్నోహో విభాషోర్నోహో సార్వధాతుకమపిత్ సార్వధాతుకమపిత్ అసంయోగాల్లిట్ కిత్ అసంయోగాల్లిట్ కిత్. ఉత్తమం. ఇంకా ధన్యస్మి. ధన్యవాదాలండి.
ఇంకెవరు చెప్తారండి? మేడం ఇప్పుడు నేను అష్టాధ్యాయి ఓపెన్ చేసి చూసాను. ఇప్పుడు వద్దు మన ఇది ఇప్పుడు వద్దు, కాదు జస్ట్ కాదు యా యా. కాదు మనము తప్పు చెప్పుకున్నాము, అది చెప్తున్నాను. ఏంటది? విభాష వద్దు వద్దు, ఇప్పుడు వద్దు. నోహో, అవును, అది పంచమి ఏకవచనం ఇచ్చారు. ఏకవచనం ఇచ్చారా? నోహో అనేది కాదు కాదు ఉనోహో, అది అక్కడ మనకి ఆద్గుణ జరిగింది. ఓకే, ఓనోహో ఉందా? ఓకే, ఓనోహో. ఉనోహో ఊర్నోహో. ఉనోహో ఈ భాష ఊర్నోహో. ఓకే, ఆ ఊ రెండు అదే కలిపి ఓ అయింది. ఓకే ఓకే. అందుకనే చెప్తున్నాను. అది అంటే మర్చిపోయి మళ్ళీ మనం అది షష్ఠి అని నేర్చుకుంటామని అలా చెప్పాను. అవునవును, కానీ అంటే ఇప్పుడు జస్ట్ ఊరికే అది విడదీయడము చూడడము గమనిస్తున్నారు అంతే. మనం అంతవరకు అటు వెళ్ళలేదు. అది ఎప్పటికో మర్చిపోతారు అందరూ. జస్ట్ విడదీయడము, దాన్ని విభక్తి ఏంటా అని చూడడము, అది తెలియడానికి అంతే. ఓకేనా? యా. ఇంకా ధన్యవాదాలండి. మాన్య అమ్మా చెప్పండి. ఇది ఆ, మీరు ఈ సూత్రాలను ఒక ట్యూన్ తో ఈ విధంగా చెప్తారు కదా, అది చెప్పరా? అదే. ఉమ్. కాంకుటాదిభ్యో ఇణింగిత్. మీరు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు అలాగే. ఓకే. కాంకుటాదిభ్యో ఇణింగిత్ విజయిట్ 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 విభాషోర్ణోః 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 సార్వధాతుకమపిత్ 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 అసంయోగాల్లిట్కిత్ అసంయోగాల్లిట్కిత్ అసంయోగాల్లిట్కిత్. సో ఇప్పుడు మనకి రెండవ పాదము స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫస్ట్ లెటర్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒకసారి చదవడం మంచిగా వచ్చేస్తే ఒక్క లెటర్, ఫస్ట్ లెటర్ ఇవ్వగానే మీకు వచ్చేస్తుంది. ఈ 5-5కి ఆగడం నేర్చుకోండి. ఇంకా మొదటి అయిపోయింది, ఈ 2 నుంచి కరెక్ట్గా చేయండి, సరేనా? గాంకుటాదిభ్యో ఇణింగిత్ విజయిట్ విభాషోర్ణోః సార్వధాతుకమపిత్ అసంయోగాల్లిట్కిత్. ఇంతవరకు ఆగేసేయాలి. కొంచెం పాజ్ ఇచ్చి మళ్ళీ 5 అలాగా. ఓకేనా? ఇప్పుడు గా అనగానే చెప్పగలగాలి, తర్వాత వి అనగానే చెప్పగలి. విజ అంటే వీలు 2 ఉన్నాయి ఇక్కడ కాబట్టి విజ అనగానే విజయిట్. ఓకే. సో విభా అనగానే విభాషోర్ణోః. సా ఇక్కడ 2 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 2 లెటర్స్ తీసుకోవాలి అప్పుడు. ఓకే. సో సా అనగానే సార్వ అనగానే ఇది వచ్చేస్తుంది, సార్వధాతుకం అపిత్. అసం అనగానే అసంయోగాల్లిట్కిత్. ఓకేనా? అలానే చేసుకోండి. ఈ 5 అయిపోయినాయి కాబట్టి రేపటి వరకు ఈ 5 అందరికీ చూసుకుంటూ రావడం వచ్చేసేయాలి. ఓకేనా? యా. ఇంకా ఇంకెవరైనా చెప్తారండి? అందరు చెప్పేశారా? ఓకే, సరే మరి శాంతి పాఠం చదువుదామా? మనకి కొంచెమే సెకండ్స్ ఉన్నాయి. ఓకే, నేనే చెప్పేస్తాను. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. నమస్తే ధన్యవాదాలు మాన్య. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాన్య. నమస్తే కవిత మాన్య. ఇది ఒక్కసారి నమస్తే అండి. అమ్మా కవిత చెప్పండి. ఇది ఒక్కసారి పలకడం చూడవమ్మా. ఏది?